నమస్కారం ప్రజలారా. ఈరోజు పేపర్లోని కొన్ని ముఖ్యాంశాలు చూసుకుంటే, తెలంగాణలో అరుదైన వ్యాధి బారిన పేద యువకుడు, ఎన్నుముక్క వ్యాధితో 80% వంగిపోయిన ఎన్నుముక్క 2 నెలలుగా శస్త్రచికిత్స చేయకుంటే ప్రాణానికే ప్రమాదము. 9 లక్షల దాకా ఖర్చు అయ్యే అవకాశము. ఎవరైనా దాతలుంటే హెల్ప్ చేయండి. ఇతని అడ్రస్ వచ్చి, ఇతను కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడంట అండి, వరంగల్ వొకేషనల్ కాలేజీలో. ఇతని తండ్రికి 3 పిల్లలు అవుతే 2 ఆడపిల్లలు, 1 మగపిల్లోడు అండి. ఆ మగపిల్లోనికే ఇట్లా అయిందంట. పేద పిల్లోళ్ళు పాపం, ఆటో డ్రైవర్ కొడుకు ఇతను. చూడండి, ఇతను వచ్చి వరంగల్లోని 3వ డివిజన్ పైడిపల్లి ఆర్ఎస్ఆర్ నగర్కు చెందిన ఇన్ను రమేష్, అరుణ దంపతులకు 3 కుమార్తెలు, 1 కుమారుడు. రమేష్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండగా, రమేష్ కుమారుడు కృష్ణమరాజు 18 ఏళ్ళంట. హనుమకొండలోని ప్రభుత్వ వొకేషనల్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. చిన్న వయసులోనే ఎన్నుముక్క ప్రాబ్లం వచ్చిందంట అండి. ఇతనికి హెల్ప్ చేయండి పాపము. వరంగల్ అంట. ఇతని ఫోన్ నెంబర్, చేయాల్సిన ఫోన్ నెంబర్ 9985490558 అండి. ఈ నెంబర్కు ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళంటే ఈ నెంబర్కు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి హెల్ప్ చేయండి. కార్పొరేట్ తరహాలో సమీకృత గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నీ ఒకే చోట. 20 నుంచి 25 ఎకరాల్లో దాదాపు 200 కోట్లతో నిర్మాణము. ప్లాట్ వివాదము, మాజీ ఎంపీటీసీ హత్య, గట్కేసర్లో కళ్ళల్లో కారం చల్లి కర్రలతో దాడి, మృతదేహం కొండాపూర్ డంప్ యార్డ్లో పూడ్చివేత, 4 నిందితుల అరెస్టు, పరారీలో 2. ఆర్ఐపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు సరికాదు, బాలనగర్ ఆర్ఐ సస్పెన్షన్ను రద్దు చేయాలి. కాంగ్రెస్లోకి పోచారము, కండువా కప్పి ఆహ్వానించిన ఖార్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి. చిత్రంలో సీఎం రేవంత్, వేణుగోపాల్. గనులు, పర్యావరణానికి 2 కళ్ళు, ఖనిజ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాము, కిషన్ రెడ్డి. త్వరలో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనము, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్. ఎమ్మెల్యేల చేరికపై రాహుల్ స్పందించాలి. జగిత్యాల జనము కళ్ళు పొడిచిన సంజయ్, బీఆర్ఎస్ నేతలు. సింగరేణి పరిరక్షణకు ఉద్యమము, ప్రైవేటు పరం చేయొద్దు, కోదండరాం. నీట్ నుంచి రాష్ట్రము బయటికి రావాలి, మాజీ ఎంపీ వినోద్ కుమార్. కొత్త మెడికల్ కాలేజీల్లో ఎన్ఎంసీ తనిఖీలు, అధ్యాపకుల హాజరు శాతం తగ్గడంపై అభ్యంతరము, వెంటనే కొత్త వారిని నియమించుకోవాలని వినతి. సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి కినుక, రాజీనామాకు సిద్ధమంటూ ప్రచారము. ఉదయం నుంచి పార్టీ నేతల సమాలోచన. జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధరబాబు, తొందరపాటి నిర్ణయం వద్దని వినతి. చేరికల్లో సమన్వయ లోపం జరిగింది, జీవన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గదు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నేతలవి ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వ హత్యలు, ఉసురు తీసుకుంటున్న ఆదుకోరా. హెచ్ఎండిఏ కమిషనర్గా సర్వరాజ్ 5 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి కమిషనర్. అసెంబ్లీ ఎన్నిక నిర్వహణలో సర్వరాజ్కు ప్రత్యేక అవార్డు, మహామార్కులు. అమ్రాపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు. ఈవీఎం డైరెక్టర్గా రంగనాథ్. 4 జోన్లకు నయా కమిషనర్లు. ఈ 2 స్థానాల్లో యథాతథము, కీలక స్థానాల్లో కొత్త అధికారులు. వాటర్ బోర్డు ఎండీగా అశోక్ రెడ్డి 15 ఏళ్ల క్రితం ఈడీగా వచ్చి నేడు ఎండీగా. బల్దియాకు కొత్త బాస్ వస్తారా? అమ్రాపాలికి పూర్తి అదనపు బాధ్యతలు మాత్రమే, త్వరలో మరోసారి ఐఏఎస్ బదిలీలు. ఈ ఉత్తర్వుల్లో కమిషనర్ నియామకంపై స్పష్టత. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల, బాలికలదే పైచేయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో అధిక శాతం మంది ఉత్తీర్ణత. రాత్రి 12 వరకు దుకాణాలు తెరిచేలా చూడండి. డీజీపీ, సిపిలకు ఎంపీ అసారుద్దీన్ టిట్టు. బేగంపేట ఎయిర్బేడ్కు బాంబు బెదిరింపు. ట్రాఫిక్ వలయంలో అంబులెన్సులు సకాలంలో ఆసుపత్రికి చేరలేని పరిస్థితులు. స్కూల్ స్థాయి నుంచే పిల్లలు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన అవసరము. ఎస్ఎన్ఎస్ శిక్షణా కార్యక్రమంలో డీజీపీ రవి గుప్తా
అరాచ శక్తులపై తుపాకీ గురి, మఫ్టీలో ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు, దొంగల ముఠాలు స్పాన్సర్లు భరతం పట్టేందుకు టకాయ్ ఆపరేషన్స్. వారం రోజుల్లో 9 ముఠాలను ఆకటించిన పోలీసులు, 4 చోట్ల గాలి కాల్పులు. చూడండి. పద్నాలుగున విజయవాడకి అమ్మవారికి బోనము. ఏపీ దేవాదాయ శాఖ మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న గాజుల అంజయ్య తదితరులు. కరెంటు, మంచినీటి సౌకర్యం కల్పించాలి, సిపిఎం నేతల డిమాండు. ఎనిమిదేళ్ల బాలికకు అరుదైన వైద్యము, దెబ్బతిన్న లిగమెట్లు. కొండాపూర్లోని కిమ్స్లో శస్త్రచికిత్స. చూడండి. హత్య కేసులో 12 మంది అరెస్టు, మరో కేసులో 8 మంది. హత్యకు దారితీసిన బావమరుదుల మధ్య వివాదము, హత్యకు ఉపయోగించిన కత్తితోనే మరొకరికి బెదిరింపు. ఇదేనండి ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు. నా ఛానల్ యాక్సెప్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.